దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉంది, అంతకు మించి గంభీరంగా సీరియస్గా ఉంది అని చెప్పడానికి బ్లూంబర్గ్ ఎకానమీ ఒక వార్త రాసింది. అది వింటే అర్థమైతే గుండె గుబేల్మంటుంది. ఏం రాసింది చూడండి. ఆర్బీఐ మే హ్యావ్ సోల్డ్ గోల్డ్ టు షీల్డ్ ఫారెక్స్ రిజర్వ్స్ రిపోర్ట్ అని రాసింది చూసారా. ఆర్బీఐ తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి విదేశీ మారకద్రవ్య నిల్వల్ని తెచ్చుకుంది, విశ్వసనీయ సమాచారం అన్నట్టు రాసింది చూసారా. ఇదిగో ఇందులోనే ఒక సెంటెన్స్ ఉంది, చెప్తా చూడండి. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా likely sold gold reserves worth $12 billion in the 2 weeks through May 22nd while buying $7.5 billion of foreign currency assets అని చెప్తా ఉంది చూసారా. అంటే $12 బిలియన్ వర్త్ ఉండే బంగారాన్ని అమ్మేసి $7.5 బిలియన్ వర్త్ ఉండే ఫారెన్ కరెన్సీ అసెట్స్ ని పోగేసుకుంది ఆర్బీఐ అని చెప్తా ఉంది. ఎందుకని డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పతనం అయిపోతూ ఉండేసరికి ఎకానమీని స్టెబిలైజ్ చేయాలంటే ఇంకా అంతకుమించి మార్గం లేదనమాట. ఇది దేశంలో కని విని ఊహించని పరిస్థితి. ఇలా ఎప్పుడు బంగారాన్ని అమ్మిన చరిత్ర లేదు బహుశా. 90-91లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టాలి అనుకుంది కానీ ఆర్బీఐ పివి జమానాలో మొదలైన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆక్సిజన్ పోసే ఆగింది అలాంటి పతనం. మరి ఇప్పుడు ఇలాంటి భీకరమైన పరిస్థితుల్ని తట్టుకునేదెలా? ఈ విషయాల మీద బ్లూంబర్గ్ ఇలా నేరుగా రాస్తే కేంద్రం వైపు నుంచి, ఆర్థిక శాఖ వైపు నుంచి ప్రకటన లేదు, ఖండన లేదు, వివరణ లేదు. సో సాడ్ కదా.